పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలములో 5వ వారములోని బుధవారం. ఇది తపస్సు కాలములో 31వ రోజు. ఈరోజు తల్లి శ్రీ సభ ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈనాటి స్వార్త పఠనం లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రభు మంగళవార్త మహోత్సవం గొప్ప మహోత్సవం. ఎందుకంటే ఈ రోజునే పరలోకం భూలోకాన్ని తాకిన రోజు. ప్రభు మంగళవార్త మహోత్సవం గొప్ప మహోత్సవం. ఎందుకంటే ప్రభువు మానవుడిగా రూపురేఖలు దిద్దుకోవటం ప్రారంభించిన రోజు. ప్రభు మంగళవార్త మహోత్సవం గొప్ప మహోత్సవం. కారణం, ఆదియందు వాక్కుగా ఉన్నటువంటి దేవుడు మరియ తల్లి గర్భములో మానవ శరీర రూపురేఖలను దిద్దుకోవటం ప్రారంభించిన రోజు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు ప్రభు మంగళవార్త మహోత్సవాన్ని గూర్చి బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ రోజున దేవుడు గబ్రియేలు దేవదూతను నజరేతు ఊరిలో ఉన్నటువంటి మరియ తల్లి దగ్గరికి పంపించాడు. పంపించి మానవ రక్షణ మంగళవార్తను ఆమెకు వినిపించాడు. ఆ మంగళవార్తను మరియ తల్లి విన్నప్పుడు ఆ మంగళవార్త ఆమెకు స్పష్టంగా అర్థము కాకపోయినా ఆ తల్లి దేవుని మీద సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆధారపడి ఆ మంగళవార్తకు అవును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు మరియ తల్లికి వినిపించినటువంటి మంగళవార్తకు మరియ తల్లి చెప్పిన జవాబు అవును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిన ఈ ఒక్క మాట, అవును అనే ఈ ఒక్క మాట మన రక్షణ చరిత్రలో శక్తివంతమైనటువంటి పదాలలో, మాటలలో ఇది ఒక శక్తివంతమైనటువంటి మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరియ తల్లి చెప్పినటువంటి ఈ ఒక్క మాట అవును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పినటువంటి ఈ ఒక్క మాట వలన పరలోకపు ద్వారం తెరవబడింది. మరియ తల్లి అవును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పటం ద్వారా శాశ్వతంగా ఈ ప్రపంచం మారిపోయింది. అవును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి చెప్పినటువంటి ఈ ఒక్క మాట ద్వారా స్వర్గం ఈ భూమిని తాకింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన ఇంటిలో కరెంటుకి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ స్విచ్ ఆన్ చేయగానే ఆ ఇంటి అంతటికి కరెంటు వస్తుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి బల్బులన్నీ కూడా వెలిగి ఆ ఇల్లు చక్కగా ప్రకాశిస్తుంది. మరియ తల్లి చెప్పినటువంటి అవును,
నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనే ఆ ఒక్క మాట ఈ మెయిన్ స్విచ్ వంటిది. ఎప్పుడైతే మరియ తల్లి అవును నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిందో, ఈ లోకానికి వెలుగైనటువంటి క్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఈ భూమికి రక్షణ ప్రారంభమైంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు ప్రభు మంగళవార్త మహోత్సవం మన నుండి కోరేది కూడా ఇదే. మనము కూడా ప్రభుని చిత్తానికి అవును అని చెప్పాలి. ప్రభు చిత్తానికి లోబడి జీవిస్తాను అని మనం చెప్పాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభు మన నుండి కూడా ఈ అవును అనేటువంటి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మారు మనసు పొందటానికి సిద్ధమై అని చెప్పటానికి మనం దేవునికి అవును అని చెప్పాలి. మనము ఇతరులను క్షమించడానికి సిద్ధమే అని చెప్పటానికి అవును అని మనం చెప్పాలి. దేవునికి, ప్రార్థనకు, దేవాలయానికి దూరముగా ఉండే మనం దేవునికి దగ్గరగా ఉంటాము అని చెప్పటానికి, ప్రార్థనలో జీవిస్తాము అని చెప్పటానికి, దేవుని కార్యాలకు దూరముగా ఉండేటువంటి మనం దేవుని కార్యములలో నేను ముందుకు సాగుతాను అని చెప్పటానికి మనం దేవునికి అవును అని చెప్పాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం చెప్పేటువంటి అవును అనేటువంటి ఈ జవాబు ద్వారా మన జీవితం మారుతుంది. మనం చెప్పేటువంటి ఈ అవును అనేటువంటి జవాబు ద్వారా మన కుటుంబం మారుతుంది. మనం చెప్పేటువంటి ఈ అవును అనే జవాబు ద్వారా మన విచారణ మారుతుంది. మనం చెప్పేటువంటి ఈ అవును అనే జవాబు ద్వారా మన సమాజము మారుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరియ తల్లి కేవలం మంగళవార్త వినిపించినప్పుడు మాత్రమే అవును అని చెప్పలేదు. అప్పుడు చెప్పినటువంటి ఈ అవును అనేటువంటి జవాబుని తన జీవితాంతం కూడా కొనసాగించింది. అలాగే మనం కూడా అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు మనం అవును అని చెప్పవలసింది. మన కష్టాలలో, మన సమస్యలలో, మన నిందలలో, మన బాధలలో, మన వేదనలలో దేవునికి లోబడి జీవిస్తాము అని అవును అని ఆయన చిత్తానికి మనము జవాబు చెప్పాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరియ తల్లి యొక్క విధేయత చాలా గొప్పది. మరియ తల్లి వినయ విధేయతలు చాలా శక్తివంతమైనవి. నజరేతు ఊరిలో మరియ తల్లి రాణి కాదు, అధికారి కాదు, మంత్రి కాదు, ధనవంతురాలు కాదు, పండితురాలు కూడా కాదు. కానీ ఆమె దేవునికి విధేయురాలు. దేవుని విధేయించి జీవించింది. దేవుని ఎదుట వినయవంతురాలుగా జీవించింది. మనము కూడా పండితులం కాకపోవచ్చు, మనము కూడా ధనవంతులం కాకపోవచ్చు, మనము కూడా ఉద్యోగులం కాకపోవచ్చు, మనము కూడా అధికారులము కాకపోవచ్చు. కానీ ఆయనకు మన నుండి కావాల్సింది వినయ విధేయతలు. మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని చిత్తానికి నేను ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాను అని చెప్పిందో, మనము కూడా దేవుని చిత్తానికి, దేవుని కార్యాలకు, దేవునికి మనం అందుబాటులో ఉండాలి. అందుకనే మరియ తల్లి గబ్రియేలు దేవదూత మంగళవార్తను తీసుకుని వచ్చినప్పుడు మరియ తల్లి ఆలస్యం చేయలేదు అవును అని చెప్పటంలో. మరియ తల్లి అవును అని చెప్పటంలో వాయిదా వేయలేదు. అవును అని చెప్పటంలో నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పలేదు. అవును అని చెప్పటంలో నేను ఆలోచించుకుని చెప్తాను అని చెప్పలేదు. కానీ వెంటనే
దేవునికి తనను తాను సంపూర్ణంగా పరిపూర్ణంగా సమర్పించుకుంటూ నీ విధేయురాలను, నీ సేవకురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. మనము కూడా వాయిదాలు వేయకుండా, ఆలస్యం చేయకుండా, సమయాన్ని కోరుకోకుండా దేవుని చిత్తానికి మనం లోబడి జీవించాలి. దేవునికి ఎల్లప్పుడూ మనం అందుబాటులో ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చిన్న తాళపు చెవి పెద్ద తలుపును తెరుస్తుంది. అలాగే మరియ తల్లి సంపూర్ణ విధేయత పరలోకపు ద్వారాన్ని ఈ భూలోకానికి తెరచింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, భగవంతుని చేత వినియోగించబడే మనం గొప్పవారమై ఉండనవసరం లేదు. దేవునికి అందుబాటులో ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి, మన విచారణ దీవించబడతాది, మన సమాజము దీవించబడతాది. కనుక దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం అందుబాటులో ఉందాం. మరి తల్లి వలె దేవునికి లోబడి, అవును నీ చిత్తము ప్రకారము నాకు జరుగునుగా కానీ చెప్పుదాం. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.